పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ రోడ్డును కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా చేశారు. 100కి 90% పనులు జరిగినాయి. ఇంకా జరగాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచి చేయాలి ప్రజలకని బాగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమే. అసలు మొత్తం టోటల్గా ఆయన చెప్పేది ఒక్కటి నిజం లేదు. ఆయన ప్రతి దాంట్లోనూ మోసమే. అది ఏం చెబుతామండి. ఆయన అహంకారం మనం ఏం చెప్పేది ఆయన అహంకారమే ఆయన దెబ్బతీస్తుంది. ఆయన ఒక డిగ్నిఫైడ్ గా అసెంబ్లీ నడుపుతున్నారు, ఈయన నడపలేడు. ఆయనకు బాణీలో ఉండి ఆయన ధోరణి అది అదేనండి. 151కి 11కి వచ్చాడు కదా, 11కి 1కి వస్తాడు. ఏమండి ఆ రోడ్డుని వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా ఉందో గోసాల వరకు. దౌర్జన్యం మదం అతని శరీరంలో ఉంది కనుక అతను ఓటమి చాలా తప్పది. అట్లా మాట్లాడకూడదు. పద్ధతిగా దానికి రూల్స్ బదులై ఉండాలి. కానీ పోలీసు వాళ్ళని మనం పెట్టుకున్నాం రక్షణ కోసం, వాళ్ళని ఆ రకంగా మాట్లాడితే ఇంకా ప్రజల్ని ఇంకా అతని చూస్తాడు. జాగ్రత్తగా అతనికి అవసరమైతే జైల్లో పడేయాలి. మళ్ళీ అతను వెంటనే చర్య తీసుకుని గవర్నమెంట్ తగిన శిక్ష విధించాలి. పథకాలు 100కి 98% అమలవుతున్నాయి. అసలు ప్రస్తుతం అసలు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా అతన్ని ఏదో రకంగా చర్య తీసుకుని అతను కూడా ఏదో చెప్తే గానీ ఈ రాష్ట్రం బాగుపడదు. ప్రతి వాళ్ళు అట్లాగే అంటారు. కింద పడిపోయినాడు కూడా నేనే గెలిచాను అంటాడు. అటువంటి రకమైన 75% గమనిస్తున్నారు. ఇవాళ ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోనే 60% ప్రతి వాడికి అందుబాటులోకి వచ్చింది. వర్క్ రోడ్లు బాగున్నాయి, ఇంకోటి నీళ్లు కానీ, వ్యవసాయం కానీ, ఇంకోటి కానీ అన్ని లైట్లు పెట్టారు. ఇంకా 2 సంవత్సరాలు పోతే పూర్తిగా డెవలప్ చేసేంత స్పీడ్గా ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం. అన్ని చెప్పినట్టుగా చేస్తారు. ఈ రకంగా లేకపోతే ఈ పాటికి అతనే ఉంటే అసలు ప్రజలు అలకల్లో అయిపోయారు. వాళ్ళ భూములు కూడా వాళ్ళకు ఉండేవి కాదు. బ్రహ్మాండంగా ఉందండి ఈ పరిపాలన.